పత్తురాలే పెట్టినా వెండి 3500 పట్టుకపోయినా 3500 పట్టుకొని పోయినా 23లా సరే పోనీ ఆడికి ఈడికి ఇంట్రెస్ట్ అయినా గట్టి అని చెప్పేసి పైసలు పట్టుకొని వచ్చిన లేదు అవి బ్యాంకులు అటే పోయినాయి నేను ఇయ్యను అని చెప్పేసి అన్నాడు. అవి అటే ఇక మరి ఇట్లా చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? కేసు పెట్టకపోయారు? ఇక నమ్మి పెట్టినందుకు ఇంట్రెస్ట్ అవసరం బట్టి పెట్టినాము. ఇంట్రెస్ట్ పైసలు మొత్తం కట్టాను, నేను తీసుకపోతా నా సొమ్ము నేను అని అంటే నేను ఇయ్యను, లేదు అది అటే పోయింది బ్యాంకులో పోయింది అని చెప్పేసి అన్నాడు. ఇయ్యలేదు చిట్టు ఇక్కడదే. చాలా మంది ఉన్నారు మీ లెక్క ఇట్లా బాధితులు. మనకు తెలియదు. గొలుసులు పత్తులాలి వెండి గొలుసులు అడుగు మరి ఏమైంది అడుగు. ఇప్పుడు ఈయన సమాధానం చెప్పి వీళ్ళ డాడీ 3500 పెట్టినా తీసుకొని పోయినా సరే ఇంట్రెస్ట్ వాడని 10,000 అయినా పోనీ నా సొమ్ము నేను తీసుకుపోతా అని చెప్పేసి చిట్టి పట్టుకొని వచ్చిన లేదు అది బ్యాంకులో పోయింది అని చెప్పేసి బ్యాంకులో వెళ్ళిపోయినాయి అవి నేను ఇయ్యను అన్నాడు. ఇయ్యనంటే మళ్ళీ లెక్క చేసిండు 18,000 అన్నాడు. 3,500కు 2 సంవత్సరాలు కాకముందుకే 18,000 అయినాయి. మిత్తి దీని మీద ఉండదు లెక్క చేసి 18,000 అన్నాడు. అంతేనా? 3,000 తీసుకొని 3,500 2 సంవత్సరాలు కాకముందుకే 18,000. చక్రవడ్డీ భూచక్రవడ్డీ అంతా అట్లా. నేను ఇక్కడ మందిని చూసి నేను బండి ఆపుకొని వచ్చి మరి మాట్లాడుతున్నా. తెలియదు ఆపద పట్టు పెడతాము. ఆపద పట్టు పెట్టినప్పుడు సరే ఒక 6 నెలల కూడా సంవత్సరం అయిపోయి నువ్వు అసలు పైసలు మిత్తి ఎంత పడ్డదో ఆ మిత్తి తీసుకొని మా సొమ్ము మాకు ఇవ్వాలి. కానీ పోయింది అటే పోయిందని మేము ఎక్కడ పోవాలా? అది పరిస్థితి. అడిగితే అది లేదు పోయిందని అన్నాడు. ఇక లేదు ఇక మరి మా ఇంట్లో తిట్టబట్టే నెల అయింది నేను వచ్చిపోయినా వదిలేసిన. కొత్తగా కొంటాను వదులుకున్నా. అవి ఎంత ఉంటుంది? అవి రేట్ ఎంత ఉంటుంది? 18 ఎన్ని తులాలు? 10 తులాలు అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు కొనుక్కోవాలంటే? 10 తులాలు ఇప్పుడు ఎంత పడుతుంది అన్న? 20,000 పడుతుంది. 25,000 పడుతుంది. 2,000 30,000 పడండి. నీ సొమ్ములు నీకు ఇవ్వాలి కదా. ఇవ్వాలా? ఇస్తలేరు వాళ్ళు. ఎందుకు ఇవ్వరంటే అలా అయ్యే జాగ్రత్త. అవి బ్యాంకులో పెట్టినా వాటే వేరే అన్నాడు. అది ముచ్చట. దొంగలు మంది సొమ్ము మీద బతుకురాలు పట్టయింది. మైన్ దుకాన్ బయట దుకాన్ అందరు వచ్చినాను. చెప్తున్నావు వెళ్ళిపోమని చెప్తున్నావు. మిమ్మల్ని ఏం చెప్పాలండి నేను షాప్లో కూర్చున్నానికి జవాబు తోడుతానమ్మా. వాళ్ళ మూట ఏమవుతుంది?